ఆరోగ్యాలతో ఆనందంగా వర్ధిల్లాలని కోరుతూ పాండవులు 5 వరుస క్రమంలో నిలబడి ఉన్నారు. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, దుర్యోధన, ఎవరితో నీవు యుద్ధం చేస్తావో వాళ్ళతో యుద్ధం చెయ్యి. ఎవరైతే యుద్ధంలో ఓడిపోతారో వాళ్ళకి రాజ్యం అవసరం లేదు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే రాజ్యాన్ని పొందుతారో అని ఆ కృష్ణ పరమాత్ముడు ఒక వైపుగా నిలబడి ఉన్నారు. 5 మంది పాండవులంతా ఒక వరుసలో ఉన్నారు. పాండవులకు ఎదురుగా సుయోధన సార్వభౌముడు నిలబడి ఉన్నారు. 5 మందిని చూశాడు కృష్ణ. వయసులో నాకంటే పెద్దవాడు ధర్మరాజు, కాబట్టి నేను అతనితో యుద్ధము చేయలేదు. ఇక అర్జునుడా, చేతిలో ఆయుధము ఉంటే తప్ప యుద్ధము చేయలేదు, కాబట్టి నాకు సరిసాటి రాడు. ఇక నకుల సహదేవులు ఎంతగా చాలా చిన్న పిల్లలు, ఇక వారు కూడా నాతో సమానంగా యుద్ధము చేయలేడు. ఒక దెబ్బ నేను కొట్టినా, ఒక దెబ్బ వాడు కొట్టినా నాకు తగినటువంటి సమాబుద్ధి ఒక భీమసేనుడు ఎదురు చూస్తున్నానయ్యా. 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఆనాడు ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతకాలానికి ఆ అవకాశం వచ్చింది. అమాంతమా హేమహేమీలుగా యుద్ధము జరుగుతూ ఉన్నది. 2 పర్వతాలు ఢీకొన్నట్టుగా, 2 సింహాలు ఢీకొన్నట్టుగా, 2 ఏనుగులు ఒకసారి ఢీకొన్నట్టుగా అలా యుద్ధము జరుగుతూ ఉండగా మృత సంజీవని విద్యను తెలుసుకున్నాడేమో, అదేవిధంగా 4 మృత సంజీవని మంత్రమంతా పఠిస్తూ ఉన్నాడేమో. ఎక్కడ లేనటువంటి బలమంతా కలుగుతూ ఉన్నది ఈ దుర్యోధన చక్రవర్తి. అలా బలము కలుగుతూ ఉంటే ఆ పిడికిని బిగించి మళ్ళీ బలం పుచ్చుకొని లేచినప్పటికల్లా దుర్యోధనుడు మళ్ళీ అలాగే పడిపోతున్నాడు. అలా పడిపోతూ ఉండగా భయం కలుగుతోంది ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములకి. ఆ కృష్ణుని చూసి అన్నాడు అర్జునుడు, బాబా కృష్ణ, ఏమిటయ్యా ఆ దుర్యోధనుడు ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే అలాగే నియమించి పడిపోతున్నాడు భీమసేనుడు. బాబా ఏదో ఒకటి చెయ్యి బాబా కృష్ణ నేను పడిగల్లా. నాయన ఒకసారి నువ్వు నా వైపు చూస్తే కదా ఏదో ఒక సలహా ఇవ్వడానికి, మరి ఏమి సలహా ఇవ్వాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదయ్యా అన్నాడు. సరే ఆలోచన చేశాడు కృష్ణ పరమాత్ముడు. ఒకసారి నా ఇటు వైపు చూస్తే చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. శభాష్ భీమసేన, శభాష్ భీమసేన, అయినా చుట్టమలే శభాష్ దుర్యోధన అనేకపడికి ఆవేశం కలుగుతూ ఉన్నది. యుద్ధము చేస్తూ ఆవేశంతో ఒకసారి అలా చూశారు. చూడగానే నాయన ఆ రోజు చేసినటువంటి ప్రతిజ్ఞను మర్చిపోయావా? ధారుని రాజ్య సంబళం కృష్ణ చూచి ప్రోత్సహిస్తూ మరి వారి తల్లిదండ్రులు 50 రూపాయలు సమర్పించారు. ఆ చిన్నారికి సరస్వతి కృపాకటాక్షాలు కలగాలని కోరుతూ ఎప్పుడైతే ఆ విధంగా చూపించారు యొక్క ఊర్ధ్వములను ఆనాడు ప్రతిజ్ఞ చేశావు కదయ్యా భీమసేన, అదే ప్రకారం చెయ్యవయ్యా అన్నారు. ఆ మాట అనేటప్పటికీ గుర్తు తెచ్చుకున్నాడు. ఇంతవరకు గుర్తున్నటువంటిది ఇప్పుడు మాత్రం ఎందుకు గుర్తులేదు. కృష్ణ పరమాత్ముడు వెంటనే గుర్తు చేసేస్తాడు. అదే ప్రకారంగా ఈ సుయోధని ఊర్ధ్వములంతా పగలగొట్టే అనేటప్పటికీ ఎక్కడ నుంచి వచ్చినదో ఈ బలమంతా 1000 ఏనుగుల బలమంతా ఒక్కసారిగా పుడికి పుచ్చుకున్నది ఈ భీమసేనుని దేహంలో. ఆ గదా ప్రాకారాన్ని పట్టుకున్నాడు. గిరగిర 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 లాగే ఆకాశాన్ని దుర్యోధన, నేను ఎలా వదిలిపెట్టాను? ఇప్పుడు నేను వదిలిపెట్టా, ఇప్పుడే నేను చంపేస్తా, ఇప్పుడే నేను చంపేస్తానని పుచ్చకాన్ని పగిలినట్లుగా ఒక్కసారిగా పగిలిపోయింది. అలా ఎప్పుడైతే ఒరిగిపోయాడో అలాంటి ఆ సమయంలోనే మరొకన వచ్చి తన యొక్క ఎడమ కాలితో దుర్యోధనుని కిరీటాన్ని ఒక తాపలని కిరీటాన్ని తగిలేటప్పటికల్లా కిరీటం సరాసరి అలాగే ముందుకు వెళ్ళిపోతూ బలరాముని పాదముల దగ్గరకు చేరుకుంది.
మహేష్ బాబు గారికి పెళ్లి జరగాలని చెప్పేసి బాలాజీ నాయుడు గారు మహేష్ బాబు గారి పేరు మీదుగా గుడికి 500 రూపాయలు, గుడికి గాను 500 రూపాయలు, 220 రూపాయలు, గుడికి గాను 500 రూపాయలు, అదే విధంగా కళా బృందానికి 220 రూపాయలు కానుకగా సమర్పించారు. మరి వారందరికీ ద్రౌపది అమ్మవారి కృపా కటాక్షాలతో ఆరోగ్య భాగ్యాలతో ఎల్లవారు ఆనందంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తూ మరి ఈ రోజు దుర్యోధన వధ ధర్మరాజు గారి పట్టాభిషేక మహోత్సవం అంతా మన 4 గంటలకంతా ముగిసిపోవాలి కదా, అప్పుడే 3 అయిపోతూ ఉన్నది. కాబట్టి భక్తులారా అన్యదా భావించకండి.